స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం. కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో విఫలమైందన్నారు. కేంద్రంలోని బీజేపీ రాష్ట్రాల్లోని కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోందన్నారు. బీహార్లో జరగనున్న ఎన్నికల్లో ఓటర్లను తొలగించడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు తమ్మినేని. ఈ ఘటన ఉపయోగించుకొని అది కూడా పార్లమెంట్లో పెద్ద చర్చ జరిగింది, రచ్చ జరిగింది. నిన్న వాళ్ళ పత్రికలు రైటింగ్ చూసుకుంటారు. అసలు ఉగ్రవాదులు ఎవరు చంపినది, వాళ్ళ చంపిన వాళ్ళు పట్టుకున్నారు వరకు దీనికి సమాధానం లేదు ప్రభుత్వం నుంచి. మేము పాకిస్తాన్ యుద్ధం చేసాం, 9 స్థావరాల మీద దాడులు చేసాం, బాంబులు వేసాం, లేకపోతే అక్కడ 100 మంది ఉగ్రవాదులు చంపారు. ఇదంతా దేశ ప్రజలు సంతృప్తిపరచడం కోసం చెప్పే మాటలు తప్ప వాస్తవాలు కావు. పాకిస్తాన్ కూడా ఏం చెప్తున్నారు, మీ చంపిన ఉగ్రవాదులు కాదు, అక్కడ సివిల్ మనుషులు చనిపోయారు, పిల్లలు చనిపోయారు, ఆడవాళ్ళు చనిపోయారు, మీ బాంబులతో వాళ్ళు చెప్తున్నారు. వాస్తవంగా ఈ పహల్గాం ఘటన జరగడానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జమ్మూ కాశ్మీర్ పర్యటన చేయాల్సి ఉంది, షెడ్యూల్ ఫిక్స్ అయి ఉంది. ఎప్పుడైతే ఇంటెలిజెన్స్ రిపోర్టు అక్కడ ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని వచ్చిందో ఆయన ట్రిప్ క్యాన్సిల్ చేస్తున్నాడు. అంటే గవర్నమెంట్ అర్థమైంది కదా, ఉగ్రవాదం దాడులు జరుగుతుందని అర్థమైంది కదా. మరి అయినప్పుడు ఆ దాడి జరిగినాడు 26 మందిని కాల్చి వెళ్ళిపోయింది, దాకా ఒక్క పోలీసుడు దొరకలేదు అక్కడ. ప్రధానమంత్రి ట్రిప్ అయితే క్యాన్సిల్ చేసుకున్నాడు, ఆయన ప్రమాదం లేకుండా బయటపడ్డాడు, సంతోషం, మన ప్రధానమంత్రి శ్రమ కూడా. కానీ ప్రజలు అక్కడ పర్యాటకానికి ఎందుకు అనుమతించారు, పోనీ అనుమతిస్తే అక్కడ పోలీసు బందోబస్తు ఏం చేశారు? ఈ ప్రశ్నలన్నీ నేను పార్లమెంట్ అడిగితే